హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4లో మరో ఎలిమినేషన్ పూర్తయింది. 13వ వారం నామినేషన్లో ఉన్న అభిజిత్, అఖిల్, హారిక, మోనల్, అవినాష్లో నుండి అవినాష్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఇది ఎవరు ఊహించలేదు. ఈ వీక్ మోనల్ ఎలిమినేట్ అవ్వడం పక్కా అంటూ చర్చలు జరిగాయి. మోనల్ ఎలిమినేట్ అయ్యింది అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ అవినాష్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఇక అవినాష్ బయటకు రాగానే బిగ్ బాస్ బజ్ లో బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగన్స్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ మొదట చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎన్నో వదులుకొని ఇక్కడికి వచ్చానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత సరదాగా మాట్లాడుతూ తనదైన పంచులతో రాహుల్ని ఆట పట్టించాడు. ఈ సమయంలో రాహుల్ అభిజిత్ గురించి, అభిజిత్ తో ఉన్న రిలేషన్ గురించి చెప్పమని అడిగితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారిలో నిజమైన మనిషి అంటే అది ఖచ్చితంగా అభిజితే. స్వార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఏ విషయంలో అయినా కూడా చాలా ముక్కుసూటిగా ఉంటాడు. ప్రతి దాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించి అర్థం చేసుకుంటేనే కానీ దానిపై ఓ నిర్ణయానికి రాడు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని మీద అలాగే నిలబడతాడు. ఆ దేవుడు వచ్చినా ఆ నిర్ణయాన్ని మార్చుకోడని స్మార్ట్ గేమ్తో అందరినీ ఆకట్టుకుంటున్నాడంటూ చెప్పుకొచ్చాడు. అలాగే గత కొన్ని రోజులుగా నేను అభిజిత్కి క్లోజ్గా ఉన్నా. అప్పుడు గమనించింది ఒకటే, అభిజిత్లా ఒక్కరోజైనా ఉండాలంటూ ప్రశంసలు కురిపించాడు. అలాగే ఈ సీజన్ విన్నర్ అభిజిత్తే, ఇది పక్కా రాసి పెట్టుకో రాహుల్ అంటూ చెప్పాడు. మొత్తంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన మరో కంటెస్టెంట్ అభిజిత్కి జై కొట్టాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.